హాయ్ అండి. అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? నేను ఇప్పుడు జమియాకి పోయి సామాన్ తెచ్చానండి. నాకు కావాల్సిన సామాన్లు ఒకసారి చూడండి నేను ఏమేమి తెచ్చానో తిన్నాటికి. ఇది నా డబ్బుల లిస్ట్ అండి, ఎంత అని. నేను దాచుకున్న నా ఖర్చు ఎంత అవుతుంది, ఇక్కడ నేను రోజుకి ఏం తీసుకుంటాను, ఏం తింటాను, ఎంత ఖర్చు పెట్టుకుంటాను అని చూడండి, ఇంటికి ఎంత పంపిస్తున్నాను అని. ఇది నేను తెచ్చుకున్న సామాన్లు అండి. చూడండి నేను ఏమేమి తెచ్చుకున్నానో తిన్నాటికి. ఇది ఆవాలు అండి, ఇది ఆవాలు. చూడండి ఇది ఆవాలు. ఒక నిమిషం చెప్తున్నానండి, వినండి. ఇది ఆవాలు అండి, ఇది ఆవాలు. ఇది కుర్కురే ప్యాకెట్ అండి, నేను తిన్నాడికి తెచ్చుకున్న కుర్కురే ప్యాకెట్. ఇదంటే చిన్న చిన్న సన్నగా చిల్లీ అండి, అంటే మిరపకాయలు అంటారు కదా, మిరపకాయలు అండి ఇవి. చిన్న చిన్న మిరపకాయలు, అంటే స్మాల్ బేబీ మిరపకాయ అంటారు. ఇది ఉదాస్ అంటే ఇది మినప్పప్పు అండి, మినప్పప్పు కాదు, ఏమంటారు, దోశకి అయినట్టు తెచ్చుకున్నాను. దోశలు అని చెప్తారు కదా, చీలే దోశలు అయినట్టు తెచ్చుకున్నానండి. అంటే మాష్ అంటాం మేము, దాంట్లో ఉదర్ దాల్ అండి. ఇక్కడ రేట్ చూడండి ఎంత ఉన్నాయో మొత్తం రేట్లన్నీ. 665 ఫిల్స్ అండి. మన ఇండియా డబ్బులు ఎంత పడుతుందో తెలియదండి నాకు. ఒక దినార్ వచ్చి 283 రూపాయలు ఉన్నాయి. తర్వాత నివియా క్రీమ్ అండి. నేను నివియా క్రీము ఇంకో క్రీమ్ మిక్స్ చేసి అది రెడీ చేస్తానండి. నేను ఒక వీడియో పెడతాను దీని గురించి. మళ్ళీ ఏమంటే ఒకటి మ్యాగీ తెచ్చుకున్నాను తినడానికి. నేను ఎక్కువ తిన్నాను మ్యాగీ, ఎప్పుడో ఒకసారి 5 నెలలకో 6 నెలలకో సంవత్సరం అలా తింటాను, అంతగా తిను నేను. ఒకటి తెచ్చుకున్నాను. తర్వాత ఏమంటే ఇది ఏమంటారు, వేరుశనగపప్పు అండి. మీరు ఏమంటారో నాకు తెలియదండి, వేరుశనగపప్పు ఇవి తెచ్చుకున్నాను. దాని రేట్ అని చూసారా, ఇంకా ఉండే వస్తువులు ఇవి రేట్లన్నీ నేను తెచ్చిన రేట్లు. 7 దినార 505 ఫిల్స్ అండి, 505 ఫిల్స్ అండి నేను తెచ్చిన సామాన్లు. కొన్ని కనిపిస్తున్నాయా? తర్వాత ఏంటంటే ఒక మ్యాంగో తెచ్చుకున్నానండి. మ్యాంగో తిన్నాటికి మ్యాంగో అండి, చూసారా. ఈ మ్యాంగో వచ్చేసి చూడండి ఎంత రేటు తెలుసా ఇది మ్యాంగో. రేట్ ఎక్కడో ఉండిందప్ప, పరేసేనా పడిపోయిందే. చూద్దాం, ఇదండి చూడండి 750 ఫిల్స్ అండి, 750 ఫిల్స్ ఈ మ్యాంగో. ఇది వేరే దిగుడు అండి, అంటే ఇవన్నీ ఒక దిగుడ ఉంటాయి. ఇది ఒకటి ఏమంటే కూరగాయల దిగుడు ఉంటాయండి. ఇది వేరే వేరే వస్తువులు అన్నీ ఒకే దిగుడు ఉండవు. మ్యాంగో అయినా కూరగాయలు అయినా ఒకే దిగుడు ఉంటాయండి. 750 ఫిల్స్ అండి. మన ఇండియా డబ్బులు ఎంతో లెక్కే చెప్పండి కొంచెం. చూడండి ఇవి తీసుకున్నాను. తర్వాత దాంట్లో ఒక మిరిండా తీసుకున్నానండి. ఎందుకంటే మిరిండాకి నేను ఎక్కువ కోల్డ్ డ్రింక్స్ తాగానండి, ఎప్పుడో ఒకసారి తింటానండి. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది తింటే అండి. ఈ రెండు కాంబినేషన్ బాగుంటాయి తిన్నాటికి, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. దీంతో కాంబినేషన్ తినాలంటే ఇది బాగుంటుందండి. ఇది మిరిండా తెచ్చాను ఒకటి, ఎప్పుడో ఒకసారి తింటాను. తర్వాత చాక్లెట్ అండి, చాక్లెట్ తెచ్చాను. అంటే నేను బిస్కెట్ కేక్ చేస్తానండి. నేను బిస్కెట్ ఒక వీడియోలో ఉంది, బిస్కెట్ కేక్ చేస్తానని. అది కూడా నాకు చాలా ఇష్టం, నేనే తీసుకొని తింటానండి. ఎందుకంటే నేను ప్రతి చెప్పాను కదా, నేనే తీసుకొని నేనే తినాలి అని. వాళ్ళు నాకు ఏం ఇవ్వరండి, ఏం వస్తున్నా ఏం ఇవ్వరండి. తిన్నాటి కూడా ఏమైనా పెట్టుకొని అయినా తింటారు కానీ ఏం ఇవ్వరు. అందుకని నాకు ఇష్టం నేనే ఇంట్లో చేసుకొని తింటానండి. ఇది చాక్లెట్ తెచ్చాను, ఇది చైనాకి. దీని కాంబినేషన్ బిస్కెట్ కేక్కి ఇది రెండు కలిపితేనండి దాని బిస్కెట్ కేక్ వస్తుందండి. పాల పొడి మా ఇంట్లోనే ఉంది. ఇంట్లో అంటే అది గవర్నమెంట్, అది చెప్పాం కదా ఒకసారి పాల పొలాలు తెస్తారని. ఇదండి, దానికి 4 తెచ్చాను. ఎన్ని కావాలో దానికి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. చూడండి ఇది నా సామాన్లు అండి. ఇవి నా సామాన్లకి ఈ రేటు. చూడండి ఇది మ్యాంగోకి రేటు వేరే, అంటే ఈ సామాన్కి వేరే రేట్ అండి. 750 ఫిల్స్ అండి నా సామాన్లు మొత్తం నేను తీసుకుని. ఈ సామాన్కి అండి ఇండియా లెక్కన ఎంత పడింది ఒకసారి రేట్ చెప్పండి నాకు.
మన ఇండియా రూపీస్ వచ్చి 283 రూపాయలు ఉంది ఒక్క దినార్ అండి. నేను తెచ్చిన సామాన్లు అయితే 505 ఫిల్స్ అండి నేను తెచ్చింది. లెక్కేసి నాకు ఎంత అయిందో నా కామెంట్లో లెక్క పెట్టండి ఎంత వచ్చిందో. ఒక్క దినార్ వచ్చేది 283 రూపాయలండి. ఇలా ఖర్చు అండి. మా ఖర్చు మేము చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా కావాలన్నా తినాలన్నా ఉన్నాయండి. వేరే రకరకాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఇష్టం అండి. నా మటుకు నా ఇంట్లో నేనే తెచ్చుకుని నేనే తినాలండి. ఏదైనా కూడా చూడండి, ఇలాగ పైకి వచ్చి తినాలంటే నా వస్తువులు ఏమైనా కావాలంటే కూడా ఇంకా ఉన్నాయండి. నేను ఇంకోసారి చెప్తాను వీడియోలో. ఒకసారి మొన్న పెట్టానండి. అయ్యో ఐస్ క్రీమ్ మర్చిపోయా. ఐస్ క్రీమ్ అలాగే మర్చిపోయాను నేను. ఐస్ క్రీమ్ అండి నాకు చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ కూడా తెచ్చానండి. ఫ్రిడ్జ్లో పెట్టలేదు, మర్చిపోయాను. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. నాకు ఏంటంటే మెయిన్ అండి, నాకు తలనొప్పి వస్తుందండి. ఒక్కోసారి వచ్చినప్పుడు నేనంటే ఐస్ క్రీమ్ తింటా అండి, లేకపోతే ఏడుస్తాను. అందువల్ల అది ఒకటి ఉంది నాకు అలవాటు. ఐస్ క్రీమ్ అండి చూడండి, బాగుందా? ఓకే అండి. ఎలా ఉంది నా సామాన్లు చూసి కామెంట్ చేయండి. ఇంకా మొన్న ఒకసారి ఒక వీడియో పెట్టానండి నేను సామాన్లు ఏమేమి తెచ్చానని. మళ్ళీ ఇంకా పోతానంటూ తెస్తానంటానండి ఏమేమి సామాన్లు ఉంటాయని. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్.